ఓం శాంతి 28/1/2024 అవ్యక్త బాగ్దాదా రివైజ్ డేట్ 28/11/1997 అనంతమైన సేవ యొక్క సాధనము ఆత్మిక పర్సనాలిటీ ద్వారా దృష్టితో తృప్తిపరచటము. ఈరోజు బాగ్దాదా అనేక కల్పాలుగా మిలనం చేసుకుంటున్న తమ ప్రియమైన సికీలదే పిల్లలతో మళ్లీ మిలనం జరుపుకునేందుకు వచ్చారు. అవ్యక్త మిలనాన్నైతే ఎల్లప్పుడూ జరుపుకుంటూనే ఉంటారు. కాని అవ్యక్తునితో వ్యక్త రూపంలో మిలనం జరుపుకునేందుకు పిల్లలందరూ భారత్ మరియు విదేశాల నుండి మళ్లీ తమ ఇంటికి చేరుకున్నారు. నలువైపులా పిల్లలు తమ తమ స్థానాలలో కూడా మిలనం జరుపుకుంటున్నారు అన్నది బాబ్దాదా చూస్తున్నారు. ఈ మిలనము ఆత్మీక అలౌకిక మిలనము. ఈ మిలనము బాబ్దాదా మరియు పిల్లల స్నేహం యొక్క సాకార స్వరూపము. ఈరోజు బాబ్దాదా తమ పిల్లల యొక్క ఆత్మిక పర్సనాలిటీని చూస్తున్నారు. పిల్లల ప్రతి ఒక్కరి ఆత్మిక పర్సనాలిటీ ఎంత శ్రేష్టమైనది! ఇటువంటి ఆత్మిక పర్సనాలిటీ మొత్తం కల్పంలో మరెవ్వరికీ లేదు. ఎందుకంటే మీ అందరి పర్సనాలిటీని తయారు చేసేవారు ఉన్నతోన్నతుడైన తండ్రి. మీకు కూడా మీ ఆత్మిక పర్సనాలిటీ గురించి తెలుసు కదా. అన్నింటికన్నా అతిపెద్ద పర్సనాలిటీ స్వప్నము మరియు సంకల్పంలో కూడా సంపూర్ణ పవిత్రత పర్సనాలిటీ. నంబర్ వారుగా ఉన్నారు, అయినా కాని విశ్వంలోని సర్వాత్మల కంటే శ్రేష్టమైనవారు. కావున బాబ్దాదా ప్రతి ఒక్కరి మస్తకంలో పర్సనాలిటీ యొక్క మెరుపును చూస్తున్నారు. పవిత్రతతో పాటు అందరి ముఖము మరియు నడవడికలో ఆత్మికత యొక్క పర్సనాలిటీ కూడా ఉంది. వేరే పర్సనాలిటీ ఏముంటుంది? ఎవరైతే ఖజానాలతో సంపన్నంగా ఉంటారో వారి పర్సనాలిటీ కూడా ఉంటుంది. కాని ఎంత గొప్ప గొప్ప సంపన్న ఆత్మలైనా సరే మీ ముందు ఆ సంపన్న ఆత్మలు కూడా అసలేమీ కాదు. ఎందుకంటే వారు కూడా అవినాశీ సుఖశాంతుల ఖజానాలలో ఖాళీగా ఉన్నారు. మీ వద్ద ఏ సంపత్తి అయితే ఉందో దాని ముందు ఎంత కోట్లాధిపతులైనా సరే వారు తండ్రి నుండి సుఖశాంతులను యాచించేవారే. కాని మీరు సదా అవినాశీ ఖజానాలతో నిండుగా ఉంటారు. ఆ ఖజానాలు ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. కాని మీ ఖజానాను ఎవ్వరూ దోచుకోలేరు. అలాగే ఏ ఆత్మ మీ ఖజానాను కదిలించలేదు. అది తరగనిది, అఖండమైనది. పిల్లలైన మీరు ఇటువంటి పర్సనాలిటీ కలవారు. అందరికంటే ఉన్నతోన్నతమైన పర్సనాలిటీ కలవారు కూడా ఆత్మల ద్వారా, వినాశీ ధనం ద్వారా, వినాశీ ఉద్యోగం ద్వారా పర్సనాలిటీ కలవారిగా తయారవుతారు, లేదా అలా పిలువబడతారు. కాని మిమ్మల్ని ఉన్నతోన్నతుడైన పరమాత్మ శ్రేష్ఠ పర్సనాలిటీ కలవారిగా తయారు చేశారు. మరి మీ ఉన్నతమైన పర్సనాలిటీ యొక్క ఆత్మిక నశ ఉంటుందా? ఉంటుందంటే చేతులూపండి. బాబ్దాదాకు ఇంతటి శ్రేష్ఠ పర్సనాలిటీ కల పిల్లల్ని చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా? బాబ్దాదా పిల్లల యొక్క ఇటువంటి శ్రేష్టతను చూసి ఏ పాటను పాడుతారు తెలుసా? మీరు కూడా పాడుతారు, తండ్రి కూడా పాడుతారు. తండ్రి పాట వినిపిస్తుందా లేక టేప్ రికార్డర్లోని పాట వినిపిస్తుందా? బాబ్దాదా యొక్క టేప్ రికార్డర్ అతీతంగా ఉంటుంది కదా. అది ఆటోమేటిక్గా నడుస్తుంది. దాన్ని నడిపించేందుకు ప్రత్యేకించి శ్రమించాల్సిన అవసరం ఉండదు. అంతేకాక మనసులోని పాటను మనసున్నవారే వినగలరు. కేవలం చెవులున్నవారు కాదు, మనసున్నవారు వినగలరు. మరి అందరూ మనసున్నవారు కదా. దిల్వాలా మందిరంలో మీ చిత్రముంది కదా. అందరూ తమ చిత్రాన్ని చూసుకున్నారా? బాబ్దాదా అయితే సదా పిల్లల యొక్క చిత్రాన్ని మరియు చరిత్రను చూస్తూ ఉంటారు.
ఈరోజు పర్సనాలిటీని చూశారు. సదా ఈ పర్సనాలిటీ స్మృతిలో ఇమర్జై ఉండాలి. ఉండనే ఉంది కదా అని కాదు, అది ఉంది కాని కనిపించాలి, అనుభవంలోకి రావాలి. సదా ఇటువంటి పర్సనాలిటీలో ఉండేవారి గుర్తులు ఏముంటాయి? ఏ గుర్తుల ద్వారా వీరు తమ పర్సనాలిటీలో ఉన్నారు అన్నది అర్థమవుతుంది? ఒకవేళ ఈ ఆత్మిక పర్సనాలిటీ ఇమర్జ్ రూపంలో ఉన్నట్లయితే వారి నయనాలు, వారి ముఖము, నడవడిక, సంకల్పాలు మరియు సంబంధాలు అన్నీ ప్రసన్నతతో కూడినవిగా ఉంటాయి. సదా ప్రసన్న చిత్తులు, ప్రశ్నచిత్తులు కాదు, ప్రసన్న చిత్తులు. ఒకవేళ ప్రశ్నచిత్తులుగా ఉన్నట్లయితే నడవడిక కూడా పర్సనాలిటీకి చెందినదిగా ఉండదు. ముఖంపై కూడా ప్రసన్నతతో కూడిన మెరుపు ఉండదు. ఏం జరిగినా సరే పర్సనాలిటీ కలవారి ప్రసన్నత దాగే ఉండదు. అది మర్జ్ అవ్వలేదు. ఎవరు ఎంతటి టెన్షన్లో ఉన్నా, అశాంతిగా ఉన్నా సరే ప్రసన్న చిత్త ఆత్మ వారిని తమ ప్రసన్నతతో కూడిన దృష్టితో ప్రసన్నం చేస్తారు. దృష్టితో తృప్తిపరిచేవారు అన్న తండ్రి గాయనం ఏదైతే ఉందో అది కేవలం తండ్రిది మాత్రమే కాదు, మీది కూడా ఇదే గాయనము. అంతేకాక ఇప్పుడు సమయానుసారంగా ఎంతగా సమయం సమీపంగా వస్తూ ఉందో అంతగానే దృష్టితో తృప్తిపరిచే సేవ చేసే సమయం వస్తుంది. 7 రోజుల కోర్స్ జరగదు, ఒక్క దృష్టితో ప్రసన్న చిత్తులుగా అయిపోతారు. వారి మనసులోని ఆశ మీ ద్వారా పూర్తయిపోతుంది. మరి అందరూ ఏమనుకుంటున్నారు? ఆది సేవారత్నాలు ఏమనుకుంటున్నారు? ఇటువంటి సేవను చెయ్యగలరు కదా. ఇప్పుడు చూడండి, మీరందరూ 40 సంవత్సరాలు సేవ చేశారు, లేదా ఇంకా ఎక్కువ కూడా చేసి ఉండొచ్చు. కొందరిది 1-2 సంవత్సరాలు తక్కువై ఉండొచ్చు కూడా, కొందరిది ఎక్కువై ఉండొచ్చు. ఇప్పుడు మీరు మీ సహచరులకు ఈ సేవను నేర్పించారు మరియు నిమిత్తంగా కూడా చేశారు. ఇప్పుడు మీరేం చేస్తారు? ఆ సేవనైతే వారు కూడా చేస్తున్నారు. మీరు ఆదిరత్నాలు కావున అతీతమైన మరియు ప్రియమైన సేవను చేస్తారు కదా. ఇప్పుడిక దృష్టి ద్వారా ఎంతమందిని తృప్తిపరిచారు అన్న ఉత్సవాన్ని జరుపుతాము. 9 లక్షల మందిలో ఎంతమందిని తయారు చేశారు? మున్ముందైతే 33 కోట్లకు కూడా చేరుకోవాలి. 9 లక్షలంటే వారి ముందు అసలేమీ కాదు. బీజాన్నైతే ఇక్కడే వెయ్యాలి కదా. మరి ఆది సేవా రత్నాలు ఇప్పుడు ఇంకే అద్భుతాన్ని చూపిస్తారో చూస్తాము. ఈ అద్భుతాన్నైతే చూపించారు. సేవా కేంద్రాలను తెరిచారు, మంచి మంచి ప్రోగ్రాంలను చేశారు. అందుకైతే 10 రెట్ల అభినందనలు. 2 రకాల పిల్లలున్నారు. స్థాపనకు నిమిత్తులైన పిల్లలు మొదటివారు, మరియు మీరు విశేషంగా సేవ యొక్క ఆదిలోని పిల్లలు. వీరు దాదీలు, స్థాపనలు, వేర్లు వంటివారు. మరియు మీరందరూ సేవ యొక్క ఆదిరత్నాలు, మొట్టమొదట కాండం వంటివారు. కాండం గట్టిగా ఉంటుంది కదా. కాండంపైనే మొత్తమంతా ఆధారపడి ఉంటుంది. కాండం నుండే అన్ని శాఖలు వెలువడతాయి. వేర్లలోని వారైతే సూక్ష్మంగా శక్తినిస్తారు, కాని ప్రాక్టికల్గా ఉండేది, కనిపించేది కాండము. దాదీలు ఇప్పుడు గుప్తమైపోయారు. వారు సకాశిస్తారు. ప్రాక్టికల్గా స్టేజ్ పైకి వచ్చేందుకు మీరు నిమిత్తులయ్యారు. సన్మాన సమారోహానికి వచ్చిన పెద్దక్కయ్యలందరి చేత బాబ్దాదా చేతులెత్తించారు. అందుకే బాబ్దాదా పని ఇస్తున్నారు. సమారోహాన్నైతే చాలా బాగా జరుపుకున్నారు కదా. బాబ్దాదా అంతా చూశారు. అలంకరించబడి ఉన్న మూర్తులను చూశారు. ఆ సమయంలో మీకు కూడా మేము చైతన్య మూర్తులము అని ఇదే ఆత్మిక అనుభవం కలిగింది. అలంకరించబడి ఉన్న మూర్తులు మందిరాల నుండి శాంతివనానికి చేరుకున్నట్లుగా అనిపించింది. ఇప్పుడు వేగవంతమైన సేవను ప్రారంభించాలని బాబ్దాదా పిల్లల నుండి కోరుకుంటున్నారు.
ఇప్పటివరకు ఏదైతే జరిగిందో అది చాలా బాగా జరిగింది. ఇప్పుడు సమయానుసారంగా ఇతరులకు వాణీ సేవ అవకాశాన్ని ఎక్కువ ఇవ్వండి. ఇప్పుడు ఇతరులను మైక్గా తయారు చేయండి. మీరు మైట్ శక్తిగా అయ్యి సకాష్ను ఇవ్వండి. అప్పుడు మీ సకాష్ మరియు వారి వాణి ఇవి డబల్ పని చేస్తాయి. అప్పుడే 9 లక్షల మంది సహజంగా తయారవుతారు. ఇప్పుడు మీరందరూ ఫంక్షన్లో కూర్చున్నవారైనా లేక ఇతర మహారథులైనా, ఇప్పుడు మహారథుల సేవ ఏమిటంటే సర్వులకు సకాష్ ఇవ్వటము, అనంతమైన సేవ యొక్క మైదానంలోకి రావటము. బాబా అవ్యక్త వతనంలో ఒకే స్థానంలో కూర్చుని విశ్వంలో నలువైపులా ఉన్న పిల్లల పాలనను చేయగలరు అన్నప్పుడు, అలా చేస్తున్నారు అన్నప్పుడు, మరి మీరు ఒకే స్థానంలో కూర్చుని తండ్రి సమానంగా అనంతమైన సేవను చెయ్యలేరా? ఆదిరత్నాలు అనగా తండ్రిని అనుసరించేవారు. అనంతంలో సకాష్ను ఇవ్వండి. కొంతమంది పిల్లలు తమలో తాము కూడా ప్రశ్నించుకుంటారు మరియు పరస్పరంలో కూడా ప్రశ్నించుకుంటారు. అనంతమైన వైరాగ్యం ఎలా వస్తుంది? అది కనిపించదు. కాని అనంతమైన సేవలో స్వయాన్ని బిజీగా పెట్టుకున్నట్లయితే అనంతమైన వైరాగ్యం స్వతహాగానే వస్తుంది. ఎందుకంటే ఈ సకాష్ను ఇచ్చే సేవను నిరంతరం చేయగలరు. ఇందులో ఆరోగ్యం విషయము, సమయం విషయము అన్నీ సహజమైపోతాయి. రాత్రింబవళ్లు ఈ అనంతమైన సేవలో నిమగ్నమవ్వగలరు. బ్రహ్మబాబాను చూశారు కదా, రాత్రివేళలో కూడా కళ్ళు తెరవటంతోనే అనంతమైన సకాష్ను ఇచ్చే సేవ జరుగుతూ ఉండేది. కనుక ఈ అనంతమైన సేవ ఎంత బిజీగా చేస్తుందంటే దాని ద్వారా అనంతమైన వైరాగ్యం స్వతహాగానే మనసులో నుండి వస్తుంది. అది ప్రోగ్రాంతో రాదు. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని ప్లాన్లైతే తయారు చేస్తారు. కాని అనంతమైన సేవలో బిజీగా ఉండటం ఇది అన్నింటికంటే సహజ సాధనము. ఎందుకంటే ఎప్పుడైతే అనంతానికి సకాషిస్తారో అప్పుడు దగ్గరివారు ఆటోమేటిక్గా సకాష్ తీసుకుంటూ ఉంటారు. ఈ అనంతమైన సకాష్ను ఇవ్వటంతో వాయుమండలం ఆటోమేటిక్గా తయారవుతుంది. ఇన్ని సెంటర్ల బాధ్యత ఉంది లేక జోన్ బాధ్యత ఉంది అని ఇప్పుడు ఇలా ఆలోచించకండి. మీరందరూ రాష్ట్రానికి రాజుగా అవ్వాలా లేక విశ్వానికా? ఎలా అవ్వాలి? విశ్వానికి కదా. ఆదిరత్నాలు కనుక విశ్వానికి సకాష్ ఇచ్చేవారిగా అవ్వండి. ఒకవేళ 20 సెంటర్లు, 30 సెంటర్లు లేక 200, 250 సెంటర్లు లేక జోన్ ఇవి బుద్ధిలో ఉన్నట్లయితే ఇది కూడా కాండం యొక్క పని కాదు. ఈ పనిని కొమ్మలు రెమ్మలుగా ఉన్నవారు కూడా చేయగలరు. మీరైతే కాండం వంటివారు. కాండం నుండి అందరికీ సకాష్ చేరుకుంటుంది. అనంతమైన వైరాగ్యం రావాలి అని మీరందరూ కూడా ఆలోచిస్తారు. ఇది చాలా మంచిది. ఇప్పుడు వినాశనం అయిపోతుంది, కాని 9 లక్షల మందిని కూడా తయారు చేయలేదు. మరి సత్యుగ ఆదిలో వచ్చే సంఖ్య తయారు కానప్పుడు వినాశనమైపోతే సత్యుగంలోకి ఎవరు వస్తారు? ఆ 2-3 వేల మందిపై రాజ్యం చేస్తారా? 4-5 లక్షల మందిపై రాజ్యం చేస్తారా? అందుకే ఇప్పుడు అనంతమైన సేవ యొక్క పాత్రను ప్రారంభించండి. పాండవులు ఏమంటారు? అనంతమైన సేవను చేస్తారు కదా. పాండవులు సిద్ధంగా ఉన్నారా? అనంతంలోకి వెళ్లటంతో ఇప్పుడు ఈ హద్దులోని విషయాలు వాటంతటవే తొలగిపోతాయి. అంతేకాని వీటి నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తే ఇవి తొలగిపోవు. అనంతమైన సకాష్తో పరివర్తన అవటమనేది వేగవంతమైన సేవ యొక్క రిజల్ట్. నాజూకు పరిస్థితుల్లో నిమిత్తంగా అయిన ఆత్మలు సేవకు ప్రత్యక్ష రుజువును చూపించారు అని బాప్దాదాకు తెలుసు. కాని మీ అందరి పునాదికి లేక క్షణంలో పరివర్తనకు మూల అనుభవమేమిటంటే బ్రహ్మబాబాను చూశారు మరియు బ్రాహ్మణులుగా అయిపోయారు.
సేవా వరదానం లభించింది మరియు సేవలో నిమగ్నమైపోయారు. బాబ్దాదా అందరి అనుభవాలను కూడా విన్నారు. మంచి అనుభవాలను వినిపించారు. కనుక మీ అనుభవం ఎలాగైతే ఉందో, బ్రహ్మబాబాను చూశారు, ఇక ఆలోచించాల్సిన అవసరమే లేకుండా అయిపోయింది. సహనం చేస్తున్నాము అని సహనం చేస్తున్న అనుభవం కూడా కలగలేదు. పెద్ద విషయంగా అనిపించలేదు. అలా ఇప్పుడు ప్రతి శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను చూడాలి మరియు ఆ ఆత్మలో బ్రాహ్మణునిలో బ్రహ్మబాబాను చూడాలి. ఇదే సేవకు వేగవంతమైన సాధనము. మీకేమైనా బ్రహ్మబాబా కోర్స్ చెప్పారా? కోర్స్ అయితే తర్వాత తీసుకున్నారు, కాని వారిని చూశారు మరియు వారికి చెందినవారిగా అయిపోయారు. ఏ విధంగా బ్రహ్మబాబాలో తండ్రి ఇమిడి ఉన్నారు, కావున కష్టం అనిపించలేదో, అలా మీరందరూ కూడా బాబ్దాదాను స్వయంలో ఇముడ్చుకుంటూ దృష్టితో తృప్తిపరచండి. ఇది మీ అందరి అనుభవము. మీరు అనుభవీలు, చూశారు మరియు బలిహారం అయిపోయారు. ఇప్పుడైతే ఆలోచిస్తారు, ట్రైనింగ్ తీసుకుంటారు, అప్పుడు ట్రయల్ కోసం వస్తారు. మళ్లీ వారిలో కొందరు వెళ్ళిపోతారు, కొందరు ఉంటారు. మీరు ఇంత శ్రమపడ్డారా? ట్రైనింగ్ తీసుకున్నారా? ట్రయల్లో ఉన్నారా? కేవలం అలా వచ్చారు మరియు మైమర్చిపోయారు. ఇటువంటి సేవను ఒక్క బ్రహ్మబాబా చేసినప్పుడు మీరు ఇంతమంది బ్రాహ్మణాత్మలు చెయ్యలేరా? మీ పర్సనాలిటీ వారిని మీ వారిగా చెయ్యాలి. బ్రహ్మబాబాకు కూడా పర్సనాలిటీ ఉండేది కదా. ముఖం పరంగానైనా గుణం పరంగానైనా పర్సనాలిటీ ఉండేది. అందుకే ఆకర్షితమయ్యారు. కనుక ఫాలో ఫాదర్ చెయ్యండి. బాబా మిమ్మల్ని ఆదిలో నిమిత్తం చేశారు. మరి ఎవరైతే ఆదికి చెందినవారో, సేవకు నిమిత్తులో మరియు స్థాపనకు పునాది అయినవారో, వారు అంతిమం వరకు సేవలో ఉండాల్సిందే. ఆరోగ్యం కారణంగా శరీరంతో తిరగలేకపోతారు, కాని మనస్తోనైతే తిరగగలరు కదా. ఇందులోనైతే ఖర్చు కూడా లేదు, వీసా తీసుకోవలసిన అవసరం కూడా లేదు, పరుగులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, చారబడి కూడా చేయవచ్చు. ఏమంటారు? ఇప్పుడు అటువంటి ప్లాన్ ఏదైనా తయారు చేయండి. కొత్త పాఠాన్ని ప్రారంభించండి. ఇప్పుడు ఒక ఫంక్షన్ అయితే జరుపుకున్నారు కదా. చేసిన సేవకు ప్రత్యక్ష ఫలం లభించింది. ఇప్పుడు కొత్త సేవను చేయండి. అచ్చా, బాబ్దాదా కేవలం ఎదురుగా ఉన్నవారికే చెప్పటం లేదు, పిల్లలందరికీ చెప్తున్నారు. విదేశాలలో ఎవరైతే వింటున్నారో వారికి కూడా చెప్తున్నారు. ఎక్కడ వింటున్నా సరే, శాంతివన్లో వింటున్నా, పైన పాండవ భవన్లోనైనా, విదేశాలలోనైనా, ఎక్కడున్నా సరే అందరికీ బాబ్దాదా చెప్తున్నారు. ఇప్పుడు అనంతమైన సేవాధారిగా అవ్వండి. సమయాన్ని అనంతమైన సేవలో పెట్టండి. అనంతమైన సేవలో సమయాన్ని పెట్టడం ద్వారా సమస్య సహజంగానే పారిపోతుంది. ఎందుకంటే అజ్ఞాని ఆత్మలైనా లేక బ్రాహ్మణాత్మలైనా కాని ఒకవేళ సమస్యలో సమయాన్ని వెచ్చిస్తే లేక ఇతరుల సమయాన్ని తీసుకుంటే దాని ద్వారా వారు బలహీన ఆత్మలు, వారిలో శక్తి లేదు అన్నది నిరూపణవుతుంది. ఎవరిలోనైతే శక్తి లేదో, కుంటివారిగా ఉన్నారో వారిని మీరు పరిగెత్తండి అని చెప్తే వారు పరిగెడతారా లేక పడిపోతారా? కనుక సమస్యకు వశమైన ఆత్మలు, వారు బ్రాహ్మణులైనా సరే, ఒకవేళ బలహీనులుగా ఉంటే, శక్తి లేకపోతే వారు ఎక్కడి నుండి శక్తిని తెచ్చుకుంటారు? తండ్రి నుండి డైరెక్ట్గా శక్తిని తీసుకోలేరు, ఎందుకంటే వారు బలహీన ఆత్మ. మరి అప్పుడేం చేస్తారు? బలహీన ఆత్మకు ఇతరులెవరిదైనా రక్తాన్ని ఇచ్చి శక్తిని అందిస్తారు. ఏదైనా శక్తిశాలి ఇంజెక్షన్ను ఇచ్చి శక్తిని అందిస్తారు. మరి మీ అందరిలో శక్తులున్నాయి కనుక శక్తుల సహయోగాన్ని ఇవ్వండి, గుణాల సహయోగాన్ని ఇవ్వండి. వారిలో అసలు లేనేలేవు, మీలో ఉన్నవి ఇవ్వండి, దాతగా అవ్వండి అని ఇంతకు ముందు కూడా చెప్పాం కదా.
వారు అసమర్థులు, వారికి సమర్థతను ఇవ్వండి. గుణాలు మరియు శక్తుల సహయోగాన్ని ఇచ్చినట్లయితే మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి. మరియు ఆశీర్వాదాలనేవి లిఫ్ట్ కంటే కూడా వేగవంతమైన రాకెట్ వంటివి. మీరు పురుషార్థం చేయటానికి సమయం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆశీర్వాదాలనే రాకెట్లో ఎగురుతూ వెళ్ళిపోతారు. పురుషార్థపు శ్రమకు బదులుగా సంగమయుగపు ప్రారబ్ధాన్ని అనుభవం చేస్తారు. ఆశీర్వాదాలు తీసుకోవటాన్ని నేర్చుకోండి మరియు నేర్పించండి. మీ సహజ అటెన్షన్ మరియు ఆశీర్వాదాలు ఉండాలి. అటెన్షన్లో టెన్షన్ మిక్స్ అవ్వకూడదు. సహజంగా ఉండాలి. జ్ఞానమనే దర్పణం ఎల్లప్పుడూ మీ ఎదురుగా ఉండనే ఉంటుంది. అందులో స్వతహాగా సహజంగా మీ చిత్రం కనిపిస్తూనే ఉంటుంది. అందుకే పర్సనాలిటీ యొక్క గుర్తు ప్రసన్న చిత్తము అని చెప్పాము. ఇది ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ ఏ అన్న భాషను సమాప్తం చేయండి. ఆశీర్వాదాలను తీసుకోవటం మరియు ఇవ్వటం నేర్చుకోండి. ప్రసన్నంగా ఉండటము మరియు ప్రసన్నం చెయ్యటము, ఇదే ఆశీర్వాదాలను ఇవ్వటము మరియు ఆశీర్వాదాలను తీసుకోవటము. ఎవరు ఎలా ఉన్నా సరే మీ మనసు నుండి ప్రతి ఆత్మ పట్ల అన్ని వేళలా వీరి కళ్యాణం కూడా జరగాలి, వీరి బుద్ధి కూడా శాంతిగా ఉండాలి అన్న ఆశీర్వాదాలు వెలువడుతూ ఉండాలి. వీరు ఇటువంటివారు, వారు అటువంటివారు అని అనుకోకూడదు. అందరూ మంచివారు. ఇది సాధ్యమేనా? ఆశీర్వాదాలను ఇవ్వటం వస్తుందా? తీసుకోవడమైతే వస్తుంది, ఇవ్వటం కూడా వస్తుందా? ఇవ్వకపోతే ఎలా తీసుకుంటారు? ఇవ్వండి మరియు తీసుకోండి. వీరు చెయ్యాలి అని అనుకోకూడదు. నేను చేస్తాను. బ్రహ్మబాబా స్లోగన్ ఒకటి ఉండేది. బ్రహ్మబాబా పదే పదే దాన్ని గుర్తు చేయించేవారు. ఏ కర్మను నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు. ఇతరులు చేస్తే నేను చేస్తాను, ఈ స్లోగన్ ఉండకూడదు. నేను ఏది చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు. లేదంటే స్లోగన్ను మార్చేయండి. మరియు జగదంబ తల్లి యొక్క విశేషమైన స్లోగన్ ఏమిటంటే, ఏది జరుగుతున్నా సరే అది ఆజ్ఞాపించేవారు ఆజ్ఞాపిస్తున్నారు, వారు నడిపిస్తున్నారు, మనం నిమిత్తులుగా అయి నడుస్తున్నాము. కనుక ఈ 2 స్లోగన్లను సదా గుర్తుంచుకోండి. ఇమర్జ్ అయి ఉండాలి. ఇమర్జ్ అయ్యే ఉంది, విన్నాము, గుర్తైతే ఉంటుంది అని అనటం కాదు. అది కర్మలలో కనిపించాలి. మరి ఏం చేస్తారు? ఆశీర్వాదాలను తీసుకుంటారు మరియు ఆశీర్వాదాలను ఇస్తారా? లేక వీరు ఇలా, వారు అలా అని నిందించటం, ఫీల్ అవ్వటం చేస్తారా? అలా చేయకూడదు. వారికి ఆశీర్వాదాలను ఇవ్వండి. వారు బలహీనంగా ఉన్నారు, వశీభూతమై ఉన్నారు. భాషను మరియు సంకల్పాలను మార్చండి. వీరు మారాలి అన్నది సంకల్పమాత్రంగా కూడా ఉండకూడదు. నేను మారాలి. ఇతర విషయాలలోనైతే నేను అన్నది వస్తుంది. కాని ఏ విషయంలోనైతే నేను అన్నది రావాలో ఆ విషయంలో ఇతరులు చేస్తే నేను చేస్తాను అని అంటారు. ఇదేమిటి? మంచి పని జరిగితే నేను అని అంటారు. ఏదైనా ఇలాంటి పని జరిగితే వీళ్ళు చేశారు, వాళ్ళన్నారు అని అంటారు. తారుమారైపోయింది కదా. ఎవరేం చేసినా సరే నేనేం చెయ్యాలి, నేనేం ఆలోచించాలి, నేనేం మాట్లాడాలి, ఇందులో నేను అన్న భావనను తీసుకురండి. దేహాభిమానంతో కూడిన నేను కాదు, సేవాభావనతో కూడిన నేను. కనుక ఇటువంటి శ్రేష్ఠ వైబ్రేషన్లనే వ్యాపింపచేయండి. ఇప్పుడు వాణి తక్కువ పనిచేస్తుంది. మనసు యొక్క సహయోగము, మనసు యొక్క వైబ్రేషన్లు చాలా త్వరగా పనిచేయగలవు. అచ్చా, ఇప్పుడు ఒక్క నిమిషంలో అందరూ తమ సైలెన్స్ శక్తిని ఇమర్జ్ చెయ్యండి. పూర్తి సైలెన్స్ను మనసు ద్వారా, తనువు ద్వారా ఇమర్జ్ చేయండి. బాబ్దాదా డెడ్ సైలెన్స్ యొక్క డ్రిల్ను చేయించారు. అచ్చా,
నలువైపులా ఉన్న సర్వ విశేష ఆత్మలకు, సదా ఆత్మిక పర్సనాలిటీ యొక్క నశాలో ఉండే ఆత్మలకు, సదా అనంతమైన సేవలో స్వయాన్ని బిజీగా ఉంచుకునే నిమిత్త విశ్వ కళ్యాణకారి ఆత్మలకు, సదా బ్రహ్మబాబా మరియు జగదంబ యొక్క స్లోగన్లను సాకారంలోకి తీసుకొచ్చేవారికి, ఉన్నతోన్నతమైన దృష్టితో తృప్తిపరిచే సేవలో సదా ఉండేవారికి, తండ్రి సమానులైన ఆత్మలకు బాప్దాదా మరియు జగదంబా తల్లి యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: స్వార్థం నుండి అతీతంగా మరియు సంబంధాలలో ప్రియంగా అయ్యి సేవ చేసే సత్యమైన సేవాధారి భవ. ఏ సేవ అయితే స్వయాన్ని మరియు ఇతరులను డిస్టర్బ్ చేస్తుందో అది సేవ కాదు, స్వార్థము. ఏదో ఒక స్వార్థం నిమిత్తంగా ఉన్నప్పుడే కింద మీద అవుతారు. తమ స్వార్థమైనా లేక ఇతరుల స్వార్థమైనా నెరవేరనప్పుడు సేవలో డిస్టర్బెన్స్ కలుగుతుంది. అందుకే స్వార్థం నుండి అతీతంగా మరియు సర్వులతో సంబంధాలలో ప్రియంగా అయి సేవ చేయండి. అప్పుడే సత్యమైన సేవాదారులు అని అంటారు. సేవను చాలా ఉల్లాస ఉత్సాహాలతో చేయండి. కాని సేవాభారము స్థితిని ఎప్పుడూ కింద మీద చేయకూడదు. ఈ అటెన్షన్ను ఉంచండి. స్లోగన్: శుభమైన లేక శ్రేష్టమైన వైబ్రేషన్ల ద్వారా నెగటివ్ దృశ్యాన్ని కూడా పాజిటివ్ లోకి పరివర్తన చెయ్యండి. అవ్యక్తి సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి. చేసేవారు, చేయించేవారు తండ్రి. చేయించేవారు అంతా చేయిస్తున్నారు. నేను నిమిత్తంగా చేసేవానిగా అయి చేస్తున్నాను. ఈ స్మృతితో నేను చేస్తున్నాను అనే భానమును సమాప్తం చేసి అతీతంగా మరియు ప్రియంగా కండి. అన్ని భారాలను తండ్రి ముందు సమర్పించి మీ అనాది స్వరూపపు స్మృతితో అనాది స్వభావ సంస్కారాలను ధారణ చేసి డబల్ లైట్ స్థితిని అనుభవం చేయండి. ఓం శాంతి.